गुड मॉर्निंग स्टूडेंट्स। शुभोदय बच्चों। गुड मॉर्निंग नाना। कल हम ईदगाह पाठ जो है समझाए थे और आपको कक्षा कार्य भी दिया गया था। तो आज हम आपका वर्कबुक समझाएंगे నేనా నిన్న సిడబ్ల్యూ నేను ఆల్రెడీ చెప్పాను మీకు రాసిమని. కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను. అవ్వకపోతే మాత్రం డెఫినెట్గా కంప్లీట్ చేసాను నేను. నెక్స్ట్ ఈరోజు మీకు మీ వర్క్ బుక్ ఏదైతే ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్స్ మీరు నీట్గా రాసుకోండి. ఓకే. సో ఈదిగా ఇది మీకు పేజ్ నెంబర్ 124 ఇన్ యువర్ వర్క్ బుక్. ఓపెన్ దిస్ పేజ్ అండ్ రైట్ డౌన్. फर्स्ट वन, निम्नलिखित प्रश्नों के उत्तर सूचना के अनुसार लिखिए. निम्नलिखित అంటే కింద ఇచ్చినటువంటి ప్రశ్నों के उत्तर క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో సూచనా కే అనుసార్ అక్కడ ఏదైతే బ్రాకెట్లో ఏ రకంగా అయితే అడుగుతున్నారో దాన్ని ఫాలో అవుతూ మీరు ఆన్సర్స్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, అమీనా అప్నీ కోఠరీ మే రో రహీ హే. అమీనా తన కోఠరీ అంటే ఏంటి, గుడిసెలో కూర్చొని తన చిన్న ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది. అక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి అక్కడ చూడండి. రేఖాంకిత శబ్ద కా తత్సమ రూప పహచాన్ కర్ లిఖియే. రేఖాంకిత శబ్దం అండర్లైన్ చేసిన వర్డ్ కోఠరీ. కోఠరీకి తత్సమ రూపం ఏంటి అని అక్కడ అడిగారు. ఆల్రెడీ అక్కడ ఇచ్చారు, మనకి ఎగ్జామ్స్లో ఇలాగే ఇస్తారు. కోఠి, కోష్టక్, कोश. कोष्टक आंसर कोष्टक. कोठरी, कोष्टक. ओके. सेकेंड क्वेश्चन, यह मुझसे देखा ना जाता अम्मा. ఇది నాకు నేను చూడలేకపోతున్నానమ్మా అని సెంటెన్స్. ఇస్లియే మే ఇసే లివా లాయా. అందుకే నేను దీన్ని తీసుకొని వచ్చేసాను. సో బ్రాకెట్లో ఆ క్వశ్చన్ ఏంటి ఇచ్చారు, సర్వనామ శబ్ద పహచాన్ కర్ లిఖియే. సర్వనామం ఏంటి, యహ. సర్వనామం యహ. ఓకే. నెక్స్ట్, दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेगी और कहेगी. ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో, దాది అమ్మ చిమ్టా దేఖ్తే హి, నానమ్మ చిమ్టా చూడగానే, మేరే దౌడ్కర్ మేరే హాత్ సే లే లేగి, పరిగెట్టుకుంటూ వచ్చి నా చేతులెళ్ళి తీసేసుకుంటుంది. और कहेंगी, ఇంకా చెప్తారు ఏంటని అంటూ సెంటెన్స్ ఇచ్చారు. క్రియా పహచాన్ కర్, క్రియా శబ్ద పహచాన్ కర్ లిఖియే. ఫుల్ సెంటెన్స్లో క్రియా వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి రాయాలి. చూడండి, దాది అమ్మ సంజ్ఞ, చిమ్టా సంజ్ఞ, దేఖ్తే హి అంటే చూడటం, దేఖినా అంటే చూడటం, అది ఒక క్రియా వర్డ్ రాయొచ్చు మనం. దౌడ్ కర్ పరిగెట్టుకుంటూ, క్రియనా కాదా వ్రాయచ్చు. మేరే హాత్ సే లే లేగి, లేనా తీసుకోవడం క్రియా శబ్ద. కహేగి కహనా క్రియా శబ్ద చెప్పటం. సో ఈ 4 వర్డ్స్ కూడాను క్రియా శబ్దే. సో 4 వర్డ్స్ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్, 1936 హిందీ అక్షరో మే లిఖియే. 1936 ఎలా రాయాలి, 1936 36. ఓకే. నెక్స్ట్, यह मुझसे देखान जाता ना अम्मा అంటే అక్కడ ఉంది యహ ముజ్సే దేఖ సెంటెన్స్. అందుకే మనకి టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ ఆన్సర్స్ ఏవైతే ఉన్న బిట్ పార్ట్ ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం మనకి టెక్స్ట్ బుక్ రీడింగ్లోనే కవర్ అయిపోతాయి, వచ్చేస్తాయి. మనం సెంటెన్సెస్ పదే పదే చదవడం వల్ల మనకి ఖచ్చితంగా ఇటువంటి బిట్స్ అన్నీ కూడా మనం ఈజీగా చేయగలం. చూడండి అక్కడ యహ ముజ్ డాష్ దేఖా నా జాతా, నా వల్ల నాతో చూడడం అవ్వట్లేదు అంటే సే. కారక విభక్తి సే. నెక్స్ట్,
प्रेमचंद को उपन्यास सम्राट कहा जाता है. వాక్య के आधार पर सही जोड़ी पहचान कर. సహీ జోడి అంటే ఏంటి? ప్రేమ్చంద్ ఇక్కడ ఇచ్చారు, రెండు జోడీలు ఇచ్చారు. ఏంటి అక్కడ? ఫస్ట్ ఒక బాక్స్లో ప్రేమ్చంద్ తత్పురుష సమాస్, ఉపన్యాస సమ్రాట్ తత్పురుష సమాస్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ప్రేమ్చంద్ అనేటువంటిది పర్సన్ నేమ్, తత్పురుష సమాస్ ఎలాగవుతుంది? ఉపన్యాస సమ్రాట్, ఉపన్యాస్కే సమ్రాట్ తత్పురుష సమాస్ అవ్వచ్చు. తత్పురుష సమాస్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం? సమాస విగ్రహ చేసేటప్పుడు కారక విభక్తులు అనేటువంటివి మనకు అక్కడ కనిపిస్తాయి. రాజ్ మహల్, రాజా కా మహల్. रसोई घर, रसोई के लिए घर, लाइक दैट ऑल. ओके, तो तत्पुरुष समास उपन्यास के सम्राट, उपन्यास सम्राट तत्पुरुष समास. राइट दैट आंसर, करेक्ट आंसर. ओके, नेक्स्ट, भेंट हो जाना. इस मुहावरे का अर्थ निरन में से पहचान कर लिखिए. నిమ్న మేసే, అక్కడ నిరన్ కాదు నిమ్న మేసే. ఏదైనా సరే భేంట్ హో జానా అనే దానికి కింద భేంట్ హో జానా అంటే ఒక అటాక్ అవ్వడం అనమాట. అంటే ఒక దానికి మనం ఏమంటారు? బలైపోవడం. దీనికి అక్కడ మనం పురస్కార దేనా అంటే ఏంటి? బహుమతి ఇవ్వడం. ఓకే, నెక్స్ట్ షికార్ హో జానా. షికార్ హో జానా అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఎఫెక్ట్ అనేది మన పైన పడ్డం, బలైపోవడం. అలాగే మిల్నా, దొరకడం. సో ఈ మూడింటికి మనకి ఆన్సర్ ఏంటవుతుంది అని అంటే షికార్ హో జానా కరెక్ట్ ఆన్సర్. ధావా బోల్ దేనా. ధావా బోల్ దేనా అంటే ఏంటి? చూడండి, సబ్ బచ్చే ధావా బోల్ దియే అంటే ఒక్కసారిగా వెళ్ళి దుకాణాల పైన పడిపోయారు, అవునా? సో అదే అక్కడ దానికి అర్థం వస్తుంది. ముహావరే కా అర్థ్ హమ్లా కర్నా. దావా కర్నే వాలా, దావా చేసేవాళ్ళు. దావాగ్ని లగానా, అగ్గి మంట పుట్టించడం. హమ్లా కర్నా, ఆప్షన్ సి, థర్డ్ వన్ ఓన్లీ కరెక్ట్, హమ్లా కర్నా. నెక్స్ట్ పేజ్ 125 your पेज नंबर. नेक्स्ट पेज ना, सी दीज आर क्वेश्चंस नाउ. लड़के जेब से खजाना निकाल कर गिनते हैं. लिंग बदलकर वाक्य फिर से लिखिए. చూడండి, ఇటువంటి సెంటెన్సెస్ మీకు వీడియోలో ఒకటి చేసి చూపించాను. లింగ్ బదల్కర్ వాక్య ఫిర్సే లిఖియే, జెండర్ మార్చి సెంటెన్స్ మళ్ళీ వ్రాయాలి అని అడుగుతున్నారు. మరి ఎలా రాస్తామని అంటే చూడండి, అక్కడ ఆన్సర్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చారు? లడ్కే జేబ్ సే ఖజానా. లడ్కే అంటే పిల్లలు, బాయ్స్. జేబ్ సే అంటే పాకెట్ నుంచి, ఖజానా నికాల్కర్ గింతే హే. ఖజానా అంటే తన పాకెట్ నుంచి ప్రాపర్టీ, అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి పాకెట్ మనీ ఏదైతే అది చాలా పెద్ద ప్రాపర్టీ వాళ్ళ కోసం, అది తీసి గింతే హే కౌంట్ చేస్తున్నారు. ఓకే, మనం ఇక్కడ జెండర్ మార్చాలి. లడ్కే, లడ్కా, लड़की. लड़का पुल्लिंग शब्द, लड़की स्त्रीलिंग शब्द. लड़का एक वचन, लड़के बहुवचन. జాగ్రత్తగా వినండి నాన్న. లడికా ఏక వచన్, లడికే బహువచన్. సో మనకి సెంటెన్స్లో ఇది కూడా మనకు ఒక సెంటెన్స్ మీకు చెప్పే ఉంటాను వీడియోలో. ఏకవచనంలో ఉంటే ఏకవచనంలోనే మార్చాలి, బహువచనంలో ఉంటే బహువచనంలోనే మార్చాలి, జెండర్ కూడా మార్చేటప్పుడు. సో ఇక్కడ లడికే ఆల్రెడీ బహువచనంలో ఉంది లడికే. సో స్త్రీలింగ్లో మార్చాలి అని అంటే లడికియా, లడికి, లడికియా, అవునా కదా? స్త్రీలింగ్ ఏకవచనం లడికి, బహువచనం లడికియా. సో లడికే కి స్త్రీలింగ్ శబ్ద లడికియా. జేబ్ సే యాస్టీస్గా ఉంటుంది, ఖజానా ఖజానా, నికాల్కర్ యాస్టీస్గా నికాల్కర్. అక్కడ గినితే హే, తే ఎందుకు వచ్చింది? లడికే బహువచనంలో ఉంది, పుల్లింగ్ బహువచనం, అందుకే గినితే. స్త్రీలింగ్ బహువచనం గినితి. ఓకేనా? గినితి హై, గినితి పక్కన కూడా డాట్ పెట్టుకోండి, హై. సో ఎలా మార్చాలో అర్థమైంది కదా మీకు సెంటెన్స్. नेक्स्ट 10th क्वेश्चन, लड़के सबसे ज़्यादा प्रसन्न हैं. हियर आल्सो दे आर आस्किंग 2 टाइप्स क्वेश्चंस. फर्स्ट वन, लिंग बदलकर वाक्य फिर से लिखिए. लिंग जेंडर మార్చి సెంటెన్స్ రాయమంటున్నారు. జెండర్ ఇక్కడ చూడండి హెడ్డింగ్ పెట్టాను, లింగ్ లడికే లడికియా. సబ్సే సబ్సే యాజ్ ఇట్ ఈజ్, జ్యాదా జ్యాదా ప్రసన్న హే. అందులో ఇంకేమీ మార్చవలసిన అవసరం లేదు. అదే వచన బదల్కర్ వాక్య ఫిర్ సే లిఖియే. ఆల్రెడీ ద గివెన్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వచన మార్చాలి. లడికే బహువచన్, లడికా
एक वचन. ఓకే. सबसे ज़्यादा प्रसन्न యాస్టీజ్గా రాసి హైకి డాట్ పెట్టకూడదు. ఏకవచనం అయితే హై పైన అనుస్వర్ అనేటువంటిది రాకూడదు. ఇది 2 టైప్స్ సెంటెన్సెస్. వన్ సెంటెన్స్కి లింగ్ వచనం రెండు కూడా అడిగారనంటే మనం చక్కగా ఎంత చక్కగా రాయొచ్చు ఈ ఆన్సర్స్. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఈద్గా జానే కి తయారియా హో రహీ హై. ఈద్గా వెళ్ళడానికి అందరూ సిద్ధంగా రెడీ అవుతున్నారు, అందరూ రెడీగా ఉన్నారు. తయారియా అంటే ఆ ప్రిపరేషన్లో ఉన్నారు. ఇస్ వాక్య కో భూతకాల్ మే బదల్ కర్ లిఖియే. సో ఏమేమి మార్చడానికి ఇక్కడ ఏం లేదమ్మా. ఈద్గా జానే కి తయారియా హో గయి. భూతకాల్ మతలబ్ క్యా హై? పాస్ట్ టెన్స్. భూతకాల్ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లో అయిపోయింది, అవునా? హో గయి. नेक्स्ट, यह पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया है. इस वाक्य को वर्तमान काल में बदल कर लिखिए. प्रेजेंट टेंस లో ఈ సెంటెన్స్ ని వ్రాయాలి. సో ఇక్కడ చూడండి, 6 पैसे की कीमत सुनकर 6 పైసలని కాస్ట్ విన్నాక హామిద్ కా దిల్ బైఠ్ గయా హే కదా. గయా అనేటువంటిది పాస్ట్ టెన్స్. అదే సున్కర్ హామిద్ కా దిల్ బైఠ్ జాతా హే ప్రెజెంట్ టెన్స్. జాతా హే. మన సెంటెన్సెస్ మార్చేటప్పుడు క్లాసులో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా మనం ఇదివరకు ఇప్పుడే చెప్పుకున్నాం. గయా అంటే పాస్ట్ టెన్స్, జాతా అనేటువంటిది ప్రెజెంట్ టెన్స్. జాతా హే. ओके. नेक्स्ट 13th क्वेश्चन, हजारों दुआएं देती रहती है. इस वाक्य को भविष्य काल में बदल कर लिखिए. హజారో దువై, వేల దీవెనలు అనేటువంటివి ఇస్తూ ఉంటుంది. ఈ సెంటెన్స్ని మనం భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్ టెన్స్లో మార్చడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ప్రెజెంట్ టెన్స్లో ఉంది సెంటెన్స్. హజారో దుఆయే దేతి రెహతీ హే. రెహతీ అంటే ప్రెజెంట్ టెన్స్. దీన్ని ఫ్యూచర్ టెన్స్లో మార్చాలి అని అంటే హజారో దుఆయే దేతి యాస్టీజ్గా అంతవరకు వస్తుంది. हजारों दुआएं देती रहेगी. रहती है, रहती रहेगी. ఫ్యూచర్ టెన్స్ ప్రత్యయ ఏంటన్నాను? ఏగా, ఏగే, ఏగి, ఏంగి అని చెప్పాను కదా. సో సింగులర్లో ఉన్నాయి కాబట్టి దేతి రహేగి. నెక్స్ట్, హరే భరే పేడ్ పౌధోं का समूह. హరే భరే పేడ్ పౌధోं का समूह. పచ్చని చెట్లు యొక్క కొమ్మల మొక్కల యొక్క సమూహం. ఇదంతటిని కలిపి ఒకే సెంటెన్స్లో ఒకే వర్డ్లో రాయాలి అని అంటే హరియాలి. ఓకే. నెక్స్ట్, आशा तो बड़ा चीज़ें हैं शुद्ध करके लिखिए. इस वाक्य को शुद्ध रूप में लिखे. దీన్ని కరెక్ట్గా రాయాలి. సెంటెన్స్ ఏదో రాంగ్ ఉంది చూడండి. ఆశాతో బడా చీజ్ అనేటువంటిది స్త్రీలింగ్. సో బడీ చీజ్ హే సింగులర్, అది ఆశ అనేటువంటిది సింగులర్ అది. సో బడీ చీజ్ హే. ఓకే. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి నాన్న. రీడ్ దట్ ఫుల్ పారాగ్రాఫ్ అండ్ ఆఫ్టర్ ఓన్లీ రైట్ దట్ ఆన్సర్స్. చూడండి, నేను చెప్తున్నాను అక్కడ ఆన్సర్స్. ఈద్ కే దిన్, ఈద్ కితనే దినోं के बाद आई है. ఈద్ కితనే దినోं के बाद. స్టార్టింగ్ సెంటెన్స్ ఓన్లీ, స్టార్టింగ్ సెంటెన్స్లో మాత్రమే ఆన్సర్ ఉంది. చూడండి, రంజాన్ కే పూరే 30 రోజోं के बाद ఈద్ आई है. 30 రోజు అంటే 30 డేస్ తర్వాత. సో ఆన్సర్ ఏంటవుతుంది అక్కడ? 30 డేస్. అప్పుడు మీరు ఆన్సర్ ఎలా రాయాలి? ఈద్ 30 దినోं के बाद आई है. ఆల్రెడీ నేను ఇక్కడ ఆన్సర్స్ కూడా పక్కన రాశాను. ఇక్కడ చూడండి ఆన్సర్స్. ఇలాగా ఆన్సర్స్ అనేటువంటి ఫుల్ ఆన్సర్ అనేటువంటిది మీరు వ్రాయాలి. ఈద్ 30 దినోं के बाद आई है. नेक्स्ट क्वेश्चन, सबसे ज़्यादा कौन खुश है. सबसे ज़्यादा అందరికన్నా ఎక్కువగా ఎవరు సంతోషంగా ఉన్నారు? ఇంకెవరు? హామిద్. అవునా? సో ఆన్సర్ అలాగే రాయాలి. సబ్సే ज़्यादा కౌన్ అనే ప్లేస్లో హామిద్ खुश है. ओके. नेक्स्ट, हामिद कैसा लड़का है. लड़का था. హామిద్ ఎలాంటి పిల్లవాడు? చూడండి ఇక్కడ ఆన్సర్ ఉంది. హామిద్
भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. లాస్ట్ థర్డ్ లైన్, లాస్ట్ డౌన్ నుంచి థర్డ్ లైన్ చూడండి. థర్డ్ లైన్లో ఆన్సర్ ఉన్నది 4-5 साल का दुबला पतला लड़का था. ఓకే, నెక్స్ట్ హామిద్ కితనే సాల్ కా లड़का था. హౌ మెనీ ఇయర్స్, ఎంత ఏజ్ కలిగినటువంటి పిల్లవాడు. ఆల్రెడీ హియర్ ఓన్లీ దే గివెన్ 4-5 साल का. ఓకే, तो हामिद 4-5 साल का लड़का था. Already I wrote here my answers all. See and write these all answers. Okay. Next paragraph. मुख्य समाचार इस पृष्ठ पर होते हैं. మెయిన్ న్యూస్ అనేటువంటిది ఈ పేజెస్లో, పృష్ఠ का अर्थ क्या है, పేజ్. ఈ పేజ్లో ఉంటుందంట. ఏంటి ఆ పేజ్ చూడండి. फर्स्ट सेंटेंस ओनली रीड. प्रथम पृष्ठ पर मुख्य समाचार होते हैं. प्रथम पृष्ठ फर्स्ट పేజ్లోనే అంటే ఆన్సర్ ఏంటి వస్తుంది ఇక్కడ, ABCD, ఆప్షన్ ఏ. नेक्स्ट दूसरे तीसरे पृष्ठों पर इसके समाचार दिए जाते हैं. అంటే సెకండ్ థర్డ్ పేజెస్లో ఈ మెసేజెస్, ఈ న్యూస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అవేంటి అని అంటే ఆప్షన్స్ చూడండి, ఆన్సర్స్ చూడండి. అక్కడ వ్యాపార్, సెకండ్ సెంటెన్స్, వ్యాపాर और खेलकूद के समाचार दूसरे तीसरे पृष्ठों पर दिए जाते हैं. అంటే వ్యాపార్ బిజినెస్కి సంబంధించి, ఖేల్కూద్ అంటే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సమాచార న్యూస్ ఏదైతే ఉందో దూసరే తీసరే పృష్ఠం పర్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, దూసరే తీసరే అంటే వ్యాయామం, ఖేల్కూద్. ఆప్షన్ ఏ కరెక్ట్. इनसे समाचार पत्र और भी आकर्षक लगता है. వీటి వల్ల సమాచార పత్ర అంటే న్యూస్ పేపర్ ఇంకా అట్రాక్టివ్గా ఉంటాయంట. వేటి వల్ల అది మనం ఇక్కడ రీడ్ చేయాలి. साथ ही थर्ड सेंटेंस చదవండి ఒకసారి. साथ ही వీటితో పాటు వ్యంగ్య చిత్ర और विज्ञापनों के चित्र भी होते हैं जिससे వేటి వల్ల అయితే समाचार पत्र और भी आकर्षक लगता है. వేటి వల్ల అప్పుడు వ్యంగ్య చిత్ర और విజ్ఞాపనం से. సో ఆప్షన్ వ్యంగ్య చిత్ర విజ్ఞాపన ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ బి. నెక్స్ట్ सभी समाचार पत्रों में इनके लिए भी पृष्ठ होते हैं. అన్ని న్యూస్ పేపర్స్లో కూడా వీటి కోసం అయితే ఒక పేజ్ అనేటువంటిది ఉంటుందంట. అవి వేటి కోసము, प्रायः सभी समाचार, थर्ड लाइन सीन ना, प्रायः सभी समाचार पत्रों में बच्चों का भी पृष्ठ होता है. సో ఇక్కడ ఆప్షన్ बच्चों का. ఆన్సర్ అది ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ बड़ों के लिए, बूढ़ों के लिए, अध्यापकों के लिए, बच्चों के लिए. ऑप्शन डी. ओके. नेक्स्ट ईदगाह कहानी से क्या संदेश मिलता है. ఈద్గా స్టోరీ వల్ల మనకి ఏం మెసేజ్ దొరుకుతుంది చూడండి. అక్కడ ఆల్రెడీ నేను ఆన్సర్ రాశాను. ఈ లెసన్ వల్ల మనం నేర్చుకుంది ఏంటి అని అంటే बड़े बुजुर्गों के प्रति आदर, श्रद्धा और स्नेह की भावनाओं का हमारे जीवन में बहुत ही अधिक महत्व है. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే బడే బుజుర్గోంకే ప్రతి పెద్దవాళ్ళ పట్ల ఆదర్, రెస్పెక్ట్ ఇవ్వడం, శ్రద్ధ, ఇంట్రెస్ట్ చూపించడం, వాళ్ళ పట్ల కూడా స్నేహం, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం, की भावनाओं का, ఇటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని हमारे जीवन में, మన లైఫ్లో, వీటన్నిటికీ కూడా మన లైఫ్లో बहुत अधिक महत्व है, చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఇవన్నీ కూడాను. క్యూంకి ఎందుకంటే, ఎందుకు వాళ్ళ పట్ల అంత శ్రద్ధగా, అంత ఇంట్రెస్ట్గా, అంత కాన్సన్ట్రేషన్తో వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళకి శ్రద్ధ చూడాలి అని అనుకుంటారు. ఎందుకంటే వే హమే జీవన్ జీనా సిఖాతే హే, వాళ్ళే మనకి లైఫ్ ఎలా గడపాలి, ఎలా జీవించాలి అనేటువంటిది, మన జీవితాన్ని ఎలా జీవించాలి అనేటువంటిది నేర్పిస్తారు. జీవన్ కి సమస్యాओं को सुलझाना सिखाते हैं. పుట్టుక నుంచి మనం ఏది నేర్చుకోలేదు, పుట్టుక నుంచి మనకి ఏవి వచ్చేలేదు. ఆ గుణాలని, ఆ అలవాటుని మనకు మన పేరెంట్సే చేశారు, అవునా? సో అప్పటి నుంచి కూడా మనం ఏ పని ఎలా చేయాలి అనేటువంటిది ప్రతి ఒక్కటి మనకి పేరెంట్సే చెప్తూ వస్తున్నారు. ఇక్కడ చెప్పేది అదే.
మనం ఏంటి ప్రతి ఒక్కరి ఎవరి జీవితం కూడా సమస్యలు లేకుండా ఉండదు. ఏది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. ఆ సమస్యలకి ప్రాబ్లమ్స్ ఎలా అంటే ఆ ప్రాబ్లమ్స్కి ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటిది మనం ఎవరి నుంచి నేర్చుకున్నామంటే మన పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నాం. ఎందుకంటే వాళ్ళ అనుభవాలన్నింటినీ కూడాను వాళ్ళ ఎక్స్పీరియన్స్ లైఫ్లో జరిగేటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడాను మనకి ఎగ్జాంపుల్గా చెప్తూ మనకి మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అందుకే ఇక్కడ ఆ మాట అంటున్నారు, జీవన్కి సమస్యాలకో సుల్झाना సిఖాతే హే. లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం ఎలాగా అనేటువంటిది కూడా మనకి పెద్దవాళ్ళే నేర్పిస్తారు. और अपने पैरों पर खड़ा होने में भी हमारी मदद करते हैं. మన కాళ్ళపైన మనం నిలబడేటువంటి విధంగా కూడా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. మన కాళ్ళపైన మనం నిలబడుతున్నాం అంటే మేము పరుగులు కూడా పెడుతున్నాం మేడం, గంతులు కూడా వేస్తున్నాం మేడం అని అనుకుంటారేమో, కానీ అది కాదు. మన లైఫ్లో ఒక స్టెబిలిటీ అనేటువంటిది తెచ్చుకోవాలి. అది ఏ విషయంలో అయినా సరే, ఒక జాబ్ పర్పస్లో అయినా సరే, ఏదైనా సరే. సో ఏదైనా సరే మనం సెటిల్ అవ్వడం అనేటువంటిది మన లైఫ్ కోసం వాళ్ళు చాలా ఆలోచనలు పెట్టి మనకి మంచి మార్గంలో నడిపించే అవకాశం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. अच्छे बुरे की पहचान करना सिखाते हैं. మంచి ఏంటో చెడు ఏంటో సొసైటీలోని ఏది ఎలా ఉంటుందో ప్రతి విషయాన్ని కూడా తెలియజేసేటువంటి వాళ్ళు కూడా మనకి పెద్దవాళ్ళే. సో అటువంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి సహాయం చేయాలి, సపోర్ట్గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, సేవ చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనం ఈ లెసన్ నుంచి నేర్చుకునేటువంటి. ఓకేనా? నెక్స్ట్ హియర్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ they're asking. See, బాల్యావస్థ में बच्चों का मन निर्मल होता है. నేను ఇక్కడ రాయలేదు, మీరు ఆన్సర్ రాసుకుంటామా. బాల్యావస్థ మే చిన్నతనంలో, చైల్డ్హుడ్లో బచ్చోं का मन निर्मल होता है. పిల్లల యొక్క మనసు చాలా ఏంటి నిర్మల్ అంటే నిర్మలంగా అంటే ఏంటి, ఎటువంటి కల్మషం లేకుండా ఉంటుంది అని ఒక సెంటెన్స్. ఈద్గా పాట ద్వారా సిద్ధి కీజే. ఈద్గా లెసన్ ద్వారా అది ప్రూవ్ చేయాలంట. అంటే ఇక్కడ మీరు రాయవలసింది సారాంశం రాస్తే సరిపోతుంది. ఓకే, సారాంశం మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడ రాయాలి. పేజ్ నెంబర్ 133 పేజ్ నెంబర్. హియర్ ఆల్సో పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఓన్లీ. చూడండి అమ్మా, ఇక్కడ కూడా పారాగ్రాఫ్ క్వశ్చన్సే, కానీ మీకు ఆప్షన్స్ ఇచ్చారు, జాగ్రత్తగా చూస్ చేయాలి. అక్కడ ఆన్సర్స్ ఇచ్చారు కానీ మీరు జస్ట్ ఫస్ట్ ఆన్సర్ చూడకుండా చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ వన్, కిస్సే మస్తిష్క కా వ్యాయామ హోతా హే. దేనివల్ల మస్తిష్క అంటే బ్రెయిన్కి కూడాను ఎక్సర్సైజ్, వ్యాయామం అంటే ఏంటి, ఎక్సర్సైజ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ చదవండి. पढ़ने से कई स्वास्थ्य लाभ भी होते हैं. पढ़ने से मस्तिष्क उद्दीप्त होता है, जो एक प्रकार से मस्तिष्क का व्यायाम. అంటే पढ़ने से आंसर ऑप्शन ए. सेकंड क्वेश्चन, किस वक्त पढ़ने से अच्छी नींद आती है. ఏ సమయంలో చదివితే చక్కగా నిద్ర పడుతుంది. ఇక్కడే ఉంది చూడండి, सोने से पहले थोड़ी देर पढ़ने से अच्छी नींद होती है. సో పడుకునే ముందు చదివితే చక్కగా మంచి నిద్ర అనేటువంటిది పడుతుంది. ఆప్షన్ సోనే సే పెహలే, సోనేకి బాద్ కదా, పడుకున్నాక ఏం చదువుతారు, ఇంకా గొరకపెట్టి పడుకుంటారు. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కిన్కి ఏకాగ్రత బెహతర్ హోతీ హే. ఎవరి ఏకాగ్రత అనేటువంటి కాన్సన్ట్రేషన్ అనేటువంటిది బాగుంటుంది అని అంటే అది మనం ఆన్సర్స్ చూసి కాదు, ఆప్షన్స్ అక్కడ పారాగ్రాఫ్ చూసి చేయాలి. ఓకేనా? పఢాయి కర్నే వాలోంకి ఏకాగ్రత. ఓకే, సో చదువుకునే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఏంటి వస్తుంది, పఢానే వాళ్ళకి అంటే చదివించే వాళ్ళకి కాదు, సున్నే వాళ్ళకి వినే వాళ్ళకి అది కూడా కాదు, పఢనే వాళ్ళకి చదువుకునే వాళ్ళకి. ఆప్షన్ సి.
नेक्स्ट, अच्छी किताबें पढ़ने से कौन से हार्मोन का स्तर कम होता है? మంచి పుస్తకాలు చదవడం వల్ల ఏ హార్మోన్ అనేటువంటిది కాస్త తక్కువగా విడుదలవుతుంది అంటే ఇక్కడ చూడండి पढ़ाई करने वालों की स्मरण शक्ति तेज होती है। ఇక్కడ పైన చూడండి इंग्लैंड में हुए शोध में मस्तिष्क अच्छी किताबें पढ़ने से तनाव के हार्मोन का स्ट्रेस అనేటువంటిది ఏముంటుందో ఆ హార్మోన్స్ తక్కువ విడుదల అవుతాయంట। ఇక్కడ చూద్దాం హార్మోన్ తనావ్ అంటే తనావ్ ఎక్కడుంది टेस्टोस्टेरोन అంటే जो तनाव का है ఏదైతే స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుందో ఆ హార్మోన్స్ తగ్గుతాయి అని చెప్తున్నారంటే ఆప్షన్ సి ఓకేనా। నెక్స్ట్ పేజ్ समाज रूपी शक्ति के दो रूप क्या है? समाज रूपी శక్తి के సమాజం అనేటువంటి శక్తి యొక్క రెండు రూపాలు ఏంటి? In this paragraph already given, स्त्री और पुरुष दोनों समाज रूपी शक्ति के दो रूप है అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి వస్తుంది स्त्री और पुरुष ऑप्शन ए। नेक्स्ट, समाज के निर्माण में दोनों का क्या महत्व है? సమాజాన్ని నిర్మించడంలో ఇద్దరి యొక్క గొప్పతనం ఏంటి అని అంటే समाज के निर्माण में दोनों का समान महत्व है। समान महत्व ఇక్కడ ఏంటి రాయాలి ఆప్షన్ బి సమాన మహత్వం ఇద్దరి యొక్క ఇంపార్టెంట్ కూడా ఈ సృష్టిని నిర్మించడంలో ఇద్దరి యొక్క ఇంపార్టెంట్ సమానంగానే ఉంది। థర్డ్ క్వశ్చన్ ఈ వేదों में स्त्री की तुलना किससे की गई है? వేదాలలో స్త్రీని దేంతో పోల్చారు అంటే ఇక్కడ చదవాలి మీరు ఇక్కడ చదవకుండా వేदों में स्त्री की तुलना 1 2 3 4th लाइन 3rd लाइन स्टार्टिंग इधर गिवन వేदों में स्त्री की तुलना देवी से की गई దేవతతో వేదాలలో స్త్రీని దేవతతో పోల్చడం జరిగింది। సో ఆన్సర్ ఇక్కడ देवी ऑप्शन सी। जहाँ नारी का वास होता है वहाँ कौन बसते हैं? ఎక్కడైతే నారీ నివసిస్తుందో అక్కడ ఎవరు ఉంటారు అని క్వశ్చన్ అది కూడా ఆన్సర్ ఇక్కడ చూడండి कहते हैं जहाँ नारी का वास 1 2 3 4 4th क्वेश्चन 4th लाइन लास्ट सीन अनदर कहते हैं जहाँ नारी का वास होता है वहाँ देवता बसते हैं అంటే ఎక్కడ నారీలు ఉంటారో స్త్రీలు ఉంటారో అక్కడ దేవత ఉంటుంది అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ లైక్ దట్ ఓన్లీ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఆల్సో ఐ రోట్ హియర్ ఆన్సర్స్ ఓకే। समस्त भारतीय मेरे लिए क्या है? ఇది మన ప్రతిజ్ఞ మన ఎవ్రీడే కూడాను క్లాస్లో ప్రేయర్ చేసేటప్పుడు ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం కదా సో అలాంటి ప్రతిజ్ఞ ఇది మీరు ప్యాసేజ్ చదవకుండానే ఆన్సర్స్ చేయొచ్చు। समस्त भारतीय मेरे भाई बहन है मुझे अपने देश पर गर्व है ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి। मैं समस्त गरिजनों का आदर करूँगा రెస్పెక్ట్ ఇవ్వాలి। ప్రేమ్ శబ్ద కా విలోమ శబ్ద ఇది అందులో పారాగ్రాఫ్లో ఉండదు విలోమ శబ్దం అని చెప్పి ద్వేష్ ఓకే ఆప్షన్ బి। సో ఇలాగా ఇవన్నీ కూడాను నేను కాదు మీరు చేయాలమ్మా। నెక్స్ట్ పేజ్ ఆల్సో ఐ రోట్ హియర్ సమ్ పేజెస్ సమ్ క్వశ్చన్స్ ఓన్లీ రిమైనింగ్ ఆల్ రైట్ డౌన్ ఓకే। మీరు చక్కగా చదివి ఆ ఆన్సర్స్ అన్నీ కూడాను జాగ్రత్తగా చేయడానికి ట్రై చేయండి ఓకేనా। సో ఇవన్నీ కూడా మీకు పిక్స్ పెడతాను और सी हियर गोपन्ना की दृष्टि किस पर पड़ी ఎవరి దగ్గర పడుతుంది ఆన్సర్ ఆల్రెడీ ఉంటుంది గోపన్న की दृष्टि భద్రగిరి పైన పడుతుంది ఆప్షన్ సి। గోపన్న స్వయం किसके భక్తి थे ఎవరి భక్తుడు గోపన్న ఎవరు రాముడు శ్రీరాముడు గోపన్నకి రామదాసు అని పేరు పెట్టారు చూసారా ఆయనే।
సో ఆయన రాముని భక్తుడు. ఆప్షన్ बी। भद्राचलम के राम मंदिर के निर्माण का भार इन्होंने अपने कंधों पर लिया। భద్రాచలంలో రామ మందిరం కట్టించాలనేటువంటి భారాన్ని ఎవరు వాళ్ళ భుజాలపైన వేసుకున్నారు అని అంటే గోపన్న. అవునా? యా. నెక్స్ట్, రామ్ సీత और లక్ష్మణ్ के लिए ये बने हैं. వాళ్ళ కోసం ఏం తయారు చేశారు? ఆభూషణ్. ఓకే. సో మీరు ఆ ప్యాసేజెస్ చదివి నెక్స్ట్ ఆన్సర్స్ అనేటువంటివి వ్రాయండి. నేను కొన్ని ప్యాసేజెస్ రాశాను, మీరు ఓన్గా చేయవలసినవి ఇవి ఎలా చేయాలనేటువంటిది మీకు చెప్పడానికి ఇక్కడ నేను చేశాను. మీకు తెలిసి ప్యాసేజెస్ ఓన్గా చేయాలి. ఓకే, రైట్ దిస్ పేజ్ అండ్ ఆఫ్టర్ దిస్ పేజ్ ఆల్సో ఆల్రెడీ నేను రాశాను. ఓకేనా? నెక్స్ట్ ఇవి మీరు చేసుకోవాల్సినవి. ఓకే, లాస్ట్ పేజ్ అప్ టు హియర్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు గ్రామర్ పార్ట్కి సంబంధించి ఏదైతే ఉందో చదువుకోవడానికి లైక్ దిస్ ఆల్ ఇవేవైతే ఉన్నాయో ఇవి మీరు చదువుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా ఆన్సర్స్ ఆల్సో దేర్ గివెన్. సో రీడ్, కాన్సన్ట్రేట్ చేసి చదవండి. డౌట్స్ ఉంటే నాకు అడగండి. ఓకే, మీ మెయిన్ వర్క్ ఏంటంటే ఈరోజు వర్క్ బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ బుక్ పిక్స్ అండ్ సిడబ్ల్యూ పిక్స్ నా పర్సనల్ వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. పిక్స్ సెండ్ చేయండి. యువర్ నేమ్ అండ్ యువర్ పిక్స్, రిటర్న్ వర్క్ పిక్స్. ఓకే, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.